సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లక్ష్మీ నరసింహ గార్డెన్ ఫంక్షన్ హాల్లో హుజూర్ నగర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంటు ప్రభారి చాడ శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి శానంపూడి సైద్ రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి, ఈ ప్రాంత ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బూత్ కమిటీ మెంబర్లు, కోఆర్డినేటర్లు, మరి అదేవిధంగా ఆ గ్రామ పార్టీ యొక్క బూత్ అధ్యక్షులు వేదికలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా అందరూ కూడా సమన్వయం పాటించాలి. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు జనతా పార్టీ యొక్క ఆధ్వర్యంలో ఉంటున్నాం. దాంట్లో భాగంగానే మన గత శాసనసభ ఎన్నికల్లో బొబ్బా భాగ్యారెడ్డి గారి ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు ఈ యొక్క సైనికులు ఎలా ఉన్నారో ఆ సైనికులు అట్లే ఉన్నారు తప్ప ఒక్కరు కూడా పార్టీ మారాలని చెప్పేసి ఈ సభకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వర్గాల్లో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ ఓట్లు వచ్చేటట్టుగా మనందరం పనిచేయాల్సిన బాధ్యత. ఎందుకంటే మన నియోజకవర్గం నుంచి ఈ రోజున పార్లమెంట్ అభ్యర్థి ఉన్నారు కాబట్టి, అవునా కదా? చేయాలనా లేదా? కష్టపడతారా? ఈసారి బాగా కష్టపడాలి. నా అప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువ, అవునా కదన్నా? అసెంబ్లీ అప్పుడు ఏం చెప్పారు అందరంటే, అక్క పోతే పార్లమెంట్ ఓటేస్తా అంటారు, అక్క ఇది ఒక్కసారి అంటే మనకి ఏరంట అని చెప్పారు. అవునా? మీరు అందరు చెప్పిరా లేదా? కాబట్టి ఈసారి బూత్ అధ్యక్షులు అందరూ చాలా సిస్టమేటిక్గా, అంటే మనం ఇప్పుడు పోయినసారి ఏం చేసామంటే ఒక్కొక్క బూత్లో ఒక్కొక్క అధ్యక్షులు వాళ్ళతో పాటు అందరికీ కమిటీలు వేసుకోమని చెప్పాం. కానీ ఎవరు కూడా కమిటీ లేకుండే ఒక్కొక్కరమే ఉండే. ఒక్కరుంటే ఊర్లో తిరగాలంటే ఒక ధైర్యం అనిపించదు, అవునా కదా? అందుకోసం ఒక్కొక్క కమిటీలో మనతో పాటు బూత్ 2014-18 వరకు డిఎంఎఫ్టీ ఫండ్ గురించి చాలా కొట్లాడాను, చాలా ధర్నాలు చేశాను. కానీ అవి వేరే నియోజకవర్గం మళ్ళంటే అన్న ఎమ్మెల్యే అయినాక డిఎంఎఫ్టీ ఫండ్ ఈ నియోజకవర్గంలో సుమారు 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత ఇవాళ మన సైద్ రెడ్డి గారిది. అది వేరే దగ్గరికి వెళ్లకుండా అంటే అనేకమైన నిధులు, నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు ఇవాళ గ్రామ పంచాయతీ మొదలుపెట్టి నిధులు కానించి ప్రతి పైసా కూడా సద్వినియోగం చేసుకొని ఈ నియోజకవర్గాన్ని ఖర్చు పెట్టిన ఘనత మన మాజీ ఎమ్మెల్యే అన్న శానంపూడి సైద్ రెడ్డి గారిది. మరి కానీ టీఆర్ఎస్ పార్టీకి ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? కేసీఆర్ గారు మనుషులకి మాయ మాటలు చెప్పిండు, అబద్ధపు హామీలు ఇచ్చిండు. ప్రజలు ఇవాళ తెలుసుకొని వాళ్ళు ఏమంటే దళిత బంధు అని చెప్పిండు, 1,00,000 రుణమాఫీ అండు, నిరుద్యోగ వృత్తి అన్నాడు. మాయ మాటలు, అబద్ధాల మాటలు చెప్పడం వల్ల 5 సంవత్సరాల ప్రజలు మోసపోయారు అర్థం చేసుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బొంద పెడితేనే మంచిగా పనిచేసిన వ్యక్తులు సైద్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఓడిపోవడం జరిగింది. కానీ ఈ రోజు ఈ వ్యక్తి మరి అన్ని అర్థం చేసుకునే వాళ్ళ దేశం ముందుకు పోవాలన్నా, ఈ నల్గొండ పార్లమెంట్ అభివృద్ధి జరగాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ అయితేనే సాధ్యం. అది నరేంద్ర మోడీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందిన ఉద్దేశంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చిన మన సైద్ రెడ్డి గారిని మనందరం కూడా సాధారణంగా ఆహ్వానించాం. వారి గుర్తు కమలం గుర్తు ఓటేసి మనందరం కూడా భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ 7 నియోజకవర్గాల్లో అన్నిటి లెవెల్లో కూడా మన హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి సుమారు 1,00,000 ఓట్ల పైచీలకు కమలం గుర్తు ఓట్లు పడితేనే మరి గెలవాలా. ఇవాళ జై శ్రీరామ్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మీ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క మరి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి చరిత్ర ఈ నల్లగొండ పార్లమెంటు మరి మీ అందరికీ కూడా తెలుసు. మరి గత 2019 ఎన్నికలలో మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిండు. మరి ఆ రోజు మరి మన నల్గొండ ఈ పార్లమెంట్ పరిధిలో అన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా కూడా మరి ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. మరి మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకు చెప్తుందంటే ఈరోజు దేశంలో ఒక 400 సీట్లతోని 3వసారి హ్యాట్రిక్ మరి మోదీ ప్రభుత్వం రాబోతుంది. అందులో నల్లగొండ ఉండాల్సిన అవసరం ఉన్నది. అది మన శానంపూడి సైద్ రెడ్డి గారు ఈ నల్లగొండ నుండి మరి ఊహించని మెజార్టీతో గెలవబోతున్నారు. మీకు అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్లో మరి పెద్ద ఎత్తున మరి పార్టీలో జాయిన్ కావడం జరిగింది.
మరి మొత్తం కూడా దేశానికి సేవ చేయాలి. ఈ దేశం మోదీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉన్నది. ఈ 10 సంవత్సరాల్లో చూసినట్టయితే ఏనాడు కూడా ఉగ్రదాడులు జరిగినా ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి అవినీతి లేని ప్రభుత్వం నడుస్తున్నది. ఈ దేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థానం ఉండాలంటే మరొకసారి మోదీ రావాల్సిన అవసరం ఉన్నది. నిజంగా మరి మీరందరూ కూడా ఈ హుజూర్ నగర్ ప్రజలకి అదృష్టం. ఎందుకంటే మీ అభ్యర్థి, మీ ప్రాంత అభ్యర్థి మరి పార్లమెంట్ పంపించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆనాడు నాయకుడు మనం చూస్తుంటాం, బీజేపీ పార్టీ ఎక్కడుంది, బీజేపీ పార్టీ ఎక్కడుందంటే కుటుంబ సభ్యులు బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకి మన పార్లమెంటు కో కన్వీనర్ మన పిల్లి రామరాజు యాదవ్ గారికి, మన అన్న ప్రభారి రమేష్ గారికి, వెంకటేశ్వర్లు గారికి, మా జడ్పీటీసీ కాదు గెలుస్తున్నాం మళ్ళీ రేపు పార్లమెంట్లో. మీకు కూడా తెలుసో తెలియదు, నా జాతకంలో కూడా అట్నే ఉంది. ఒక్కసారి ఓడిపోతే మళ్ళీ ఎప్పుడే గెలుస్తాను. బాలు ఎంత కింది గట్టి కొడితే ఇంకా అంత పైకి లేస్తాం. రేపు దానికి మీరందరూ కూడా తోడు ఉండాలా. మీరందరూ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా మీ అందరిని నిలబెట్టి గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా రేపు. ఎందుకంటే ఏ ఊరు పోయినా, ఏ ఓడ పోయినా సైదన్నని గుర్తుపట్టినోడు, సైదన్నతో మాట్లాడినోడు, సైదన్న అంటే ఇష్టం లేనోడు ఎవడు ఉన్నాడు. మొన్నేదో గాలిలో ముఖాలు మర్చిపోయారు, ఏదో ఒక దాంట్లో వేసి పారేసారు. కానీ ఇక ముందు జరగవు రేపు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా 100కి 100% మనతో కలిసి పనిచేస్తారు. మీరు పెద్ద మనసు చేసుకోండి. మీరు ప్రతి ఒక్కరిని ఆహ్వానించండి, ప్రతి ఒక్కరి ఇళ్ళకు పోండి. ఎందుకంటే ఇది మన దేశం కోసం వచ్చిన ఎన్నిక, దేశ భవిష్యత్తు కోసం వచ్చిన ఎన్నిక. మన పిల్లలు